నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బుర్రెపాలెంలో హల్చల్ చేస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్ర యూనిట్. ప్రతి సంక్రాంతికి బుర్రెపాలెం వస్తా చిత్ర హీరో జయకృష్ణ తెనాలిలో చిత్ర యూనిట్ ను ఘనంగా స్వాగతించిన అభిమానులు. హెరిటేజ్ పాలు ఉత్పత్తులను స్వాగతించండి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఉద్యోగ విరమణ చేసిన గురువులను సత్కరించిన పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం. బుర్రెపాలెం గ్రామస్తుల ప్రేమాభిమానములు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీనివాస మంగాపురం చిత్ర హీరో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ అభిమానుల కోలాహలం నడుమ పేర్కొన్నారు. అశ్విని దత్ నిర్మాతగా అజయ్ భూపతి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురం చిత్ర విశేషాల పరిచయ ఆత్మీయ సమావేశం ఆదివారం బుర్రెపాలెం గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తడాని, దర్శకుడు అజయ్ భూపతి తమ చిత్ర యూనిట్ తో గ్రామంలో హల్చల్ చేశారు. కృష్ణ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర హీరో జయకృష్ణ మాట్లాడుతూ తమ కుటుంబానికి గ్రామానికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఇక నుండి ప్రతి సంక్రాంతికి బుర్రెపాలెం వస్తానని అన్నారు. చిత్రం గురించి చెబుతూ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అన్ని ఉన్న కమర్షియల్ చిత్రంగా దర్శకులు భూపతి మలిచారని అన్నారు. నాడు బాబాయ్ హీరోగా మొదటి చిత్రం రాజకుమారుడు జూలై 30న విడుదలైందని, మీరంతా అభిమానంతో బ్లాక్ బస్టర్ చేశారని, శ్రీనివాస మంగాపురం ఈ నెల 30న విడుదల కానుందని, బాబాయ్ ని ఆదరించినట్లే తనని కూడా ఆదరించారని కోరారు. దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ చిత్రం రూపుదిద్దుకునే తీరును వివరించారు. ప్రేక్షకులకు అన్ని విధాలుగా శ్రీనివాస మంగాపురం ఆనందాన్ని పంచుతోందన్నారు. హీరో ప్రతి సన్నివేశం చక్కగా చేశాడని, ఫైట్స్, డాన్సులు, ప్రేమ కలగలిసిన కమర్షియల్ చిత్రం కానుందని అన్నారు. తొలుత కృష్ణ నివాసంలో హీరో కృష్ణ చిత్రపటం చెంత, పెద్దల చిత్రపటాల చెంత పువ్వులుంచి నివాళులర్పించిన హీరో జయకృష్ణ ర్యాలీగా తెనాలి చేరుకున్నారు. పెమ్మసాని పెట్రోల్ బంక్ సెంటర్ నుండి పట్టణంలోని కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ జయకృష్ణకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ప్రధాన కూడళ్ల మీదుగా తెనాలి బండ్కు అభిమానులతో చేరుకున్న జయకృష్ణ బండిపై ఉన్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలదండలు వేసి చిత్ర యూనిట్ తో విజయవాడ తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో విశేషంగా అభిమానులు పాల్గొన్నారు. అజయ్ భూపతి, నేను ఇంతకుముందు RX100 అండ్ మహాసముద్రం, మంగళవారం మూవీస్ డైరెక్ట్ చేశాను. ఇప్పుడేమో శ్రీనివాస్ మంగాపురం అని ఈ మూవీ అండ్ జయకృష్ణ అండ్ రాషాతడ్ అని హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. ఈ జూలై 30th రిలీజ్ అవుతుంది. 100% కమర్షియల్ మూవీ. చాలా ప్లేసెస్లో షూట్ చేసాం మేము ఇది. అండ్ చందేరి, బళ్ళారి, తిరుపతి, మున్నార్, సో మెనీ ప్లేసెస్లో షూట్ చేసాం. మూవీ లవ్ స్టోరీ ఇది, కానీ సేమ్ టైం కమర్షియల్ అంశాలు అన్నీ ఉంటాయి. మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. పెద్ద నరేష్ గారి కామెడీ ఉంటుంది, అంతా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ జయకృష్ణ ఫైట్స్ కానివ్వండి, వీళ్ళిద్దరూ సాంగ్స్ కానివ్వండి, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు. చాలా బాగుంటాయి సాంగ్స్. 6 సాంగ్స్ ఉంటాయి ఇందులో. 3 సాంగ్స్ రిలీజ్ చేసాము, ఇంకో 3 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ట్రైలర్ కూడా ఈరోజు ఈవినింగ్ లాంచ్ అవబోతుంది. చాలా బాగుంది, తప్పకుండా చూడండి. జూలై 30th రిలీజ్ ఇది మూవీ. ఫస్ట్ మూవీ జయకృష్ణ అండ్ రాషా కూడా ఇక్కడ సౌత్లో వీళ్ళిద్దరూ చాలా బాగుంటుంది. పేరు చాలా బాగా చేశారు కూడా. తప్పకుండా చూడండి. ఈ జూలై 30th మూవీ రిలీజ్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ. కంప్లీట్ లవ్ స్టోరీ మీద బేస్ అవుతుందండి. స్టోరీ కంప్లీట్ లవ్ స్టోరీ, కానీ రగ్గడ్ రా ఉంటుంది, కంప్లీట్ యాక్షన్ ఉంటుంది, కానీ సెంటర్ పాయింట్ లవ్ స్టోరీనే. కంప్లీట్ దాని మీదే బేస్ అవుతుంది. మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ సినిమాలో ఉండదు జైది. చెప్తున్నా, చాలా చోట్ల చెప్పా, మళ్ళీ చెప్తున్నా. స్టార్ట్ అయిన 10th మినిటే మీరు మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతారు. వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి మీకు అంటే బయట జరుగుతున్న ఆర్టిఫిషియాలిటీ ఉండదు సినిమాలో. వెరీ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న మూవీ. వీళ్ళ పర్ఫార్మెన్స్కి వీళ్ళందరికీ మీరు కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతారు. రాషా ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. తను ఆల్రెడీ రవీనా టండన్ గారి డాటర్ అమ్మాయి. తను అంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అంటే క్లియర్ కట్గా ఇస్తుంది. అండ్ డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. అండ్ తన గురించి ఏంటంటే ఒక కంప్లీట్ హీరోయిన్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి రాషాకి. సో వీళ్ళిద్దరు పేరు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను బుర్రెపాలెం అప్పుడప్పుడు వస్తుంటాను. నాకు ఈ గ్రామం అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఇది మా తాతగారు పుట్టిన ఊరు, నా సొంత ఊరు. సో ఇక్కడ నుంచి మా ప్రమోషన్ స్టార్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత అందరినీ కలుస్తున్నాను. అండ్ వాళ్ళు చూపించే అభిమానం, ప్రేమ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. అండ్
ఐ థింక్ ఈ సినిమాతో వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెడతాను అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఎమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అండ్ ద స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఐ థింక్ ది ఆడియన్స్ విల్ రియలీ ఎంజాయ్ ద మూవీ అలాట్. ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ అండ్ శ్రీనివాస్ మంగాపురం. సో దెర్ బి అ లాట్ ఆఫ్ ఎమోషన్, ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ద స్టోరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే అజయ్ గారు చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. సో ఐ థింక్ ఇట్ విల్ బి రియలీ గుడ్. బాబాయ్ కూడా మమ్మల్ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారండి. సినిమాలో ఉన్న టీజర్లు కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఆయన అన్నీ చూసి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ పర్సనల్గా నాకు కూడా ఆయన ఎప్పటి నుంచో హీస్ బిన్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ గైడెన్స్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఆయన అంటే నా వెనకాల ఉన్నారంటే అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అది యాక్చువల్లీ మేము అంతా ప్లాన్ చేసింది కాదండి, అది అలా ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. బట్ ఆబ్వియస్లీ అంటే అలాంటి సినిమా డేట్కి మళ్ళీ మేము వస్తున్నామంటే ఇట్స్ అ వెరీ అంటే ఇట్ ఫీల్స్ ఎమోషనల్. అంటే యూనో లైక్ ఆబ్వియస్లీ నాకు బాబాయ్ అంటే లైక్ ఐఎమ్ అ డై హార్ట్ ఫ్యాన్. సో అలా కుదరటం అనేది ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ. బట్ అది కోఇన్సిడెన్స్. నేను ఇప్పుడు దాకా అంటే సినిమా పరంగా కానీ వాళ్ళకి పర్సనల్గా కూడా నేనేమే చేయలేదు. అయినా కూడా నన్ను గట్టినని ఫ్యాన్స్ దే గివ్ మీ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ నన్ను చాలా అంటే అభిమానం చూపిస్తారు నా మీద, విచ్ ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్. సో నేను వాళ్ళ నమ్మకం నిలబెట్టి ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ అండ్ యూనో మేక్ ష్యూర్ దట్ they're happy. मेरा नाम राशा है. Srinivasa Mangapuram is a full love story, action, all comedy, everything. And we are blessed to be in the hometown of superstar Krishna Garu. And I hope we have your blessings and please go watch it on 30th July. He is one of the most down-to-earth people, and working with him, he helped me a lot because I don't fully understand the language yet, but I'm trying to learn. So he helped me a lot, and yes, I wouldn't have been. It's a very, very beautiful place. It's my first time coming, but the love and the vibe, and it's amazing. So thank you for having us. I love the Telugu industry and I love Telugu cinema, and I've been a fan of Mahesh Babu Garu for the longest time, and I feel honored and blessed that I get to work with not only our amazing producers Ashwini Dutt sir and the Khattimaneni sir, Padmali Studios, but also Ajay sir, and of course JK has been amazing throughout. So yes, I just feel blessed. హెరిటేజ్ సంస్థ ద్వారా వినియోగదారులకు నిత్యం కావాల్సిన పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని తెనాలిలో ఏర్పాటు చేసుకోవడం ముదాహం అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. స్థానిక మారిస్పేటలో దివ్యా మిల్క్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెరిటేజ్ పాల ఉత్పత్తులను విక్రయ కేంద్రాన్ని ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నమ్మకమైన పాల ఉత్పత్తులపైన హెరిటేజ్ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసిన దివ్యా మిల్క్స్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇంతై వటుడింతై అన్న తీరుగా సంస్థ ద్వారా వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తూ ఉన్నతంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో దివ్యా శ్రీనివాస్, హెరిటేజ్ రీజనల్ ఇన్ఛార్జ్ బాబు, గుంటూరు బ్రాంచ్ మేనేజర్ ఎల్ లక్ష్మీపతి, పార్టీ శ్రేణులు కోగంటి రోహిత్, రావి చిన్ని, కుద్దూస్, కన్నెగంటి మురళి, శంకర హరికృష్ణ, తాత శ్రీనివాసరావు, ఈదర వెంకట పూర్చంద్, పెండెల వెంకట్రావు, ఫణిదపు దుర్గా, పెండెల సుబ్బారావు, రమేష్, ఎక్కల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. హెరిటేజ్ బ్రాండ్ని తెనాలిపట్నంలో దివ్యా మిల్క్ ఏజెన్సీ వారు తీసుకొని హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నిత్యం ప్రజలకు అవసరమైనటువంటి పెరుగు, పాలు, ఫ్లేవర్డ్ మిల్క్స్, అదేవిధంగా యోగర్ట్స్, బిస్కెట్స్, రకరకాల మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నిటిని కూడా చాలా అందమైనటువంటి ప్యాకింగ్స్తో ఈ రోజున మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు వీళ్ళు ఇక్కడ ప్రారంభించడం అనేది చాలా సంతోషం. ప్రజలకి అందుబాటులో ఉండే సంస్థ, వారి ప్రోడక్ట్స్ అందుబాటులో ఉండే సంస్థ, క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ అందరి చేత ఆమోదించుకోగలిగినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మరి ఇంతంతే వడ్డింతే అన్నట్టుగా ఈ రోజున ఈ మిల్క్ ప్రోడక్ట్స్ వ్యాపారాన్ని ఎవరైతే దివ్య ప్రారంభించారో ఇది ముందుకు సాగాలని, చక్కగా చేయాలని, అందరికీ అందుబాటులో ఉండేలాగా విశ్వాసం పొందాలని, ఆ రకమైనటువంటి అనుభవంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ వ్యాపారాన్ని విస్తరింప చేయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
పద్మశాలి సంఘీయులు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంతో పాటు మరిన్ని అవార్డులు పొందాలని పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవి రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని సంఘ కార్యాలయంలో పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో వెలగా వెంకటప్పయ్య స్మారక అవార్డు గ్రహీత తెనాలి మానవతా సంస్థకు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కటకం వెంకట ప్రసాద్, జూన్ నెలలో ఉద్యోగ విరమణ చేసిన పట్టెం శ్రీలక్ష్మి, మాచాల లీలా శ్రీనివాసమూర్తి, ఆకురతి హరివర ప్రసాద్లను ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఘనంగా సత్కరించారు. సమావేశానికి పట్టణ శాఖ అధ్యక్షుడు తిరువిధుల నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జీవీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఓంకార ప్రసాద్ శ్రమతో సమాజంలో ఓంకార్ గ్రాఫిక్స్ ద్వారా మానవతా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అవార్డులతో పాటు అందరి మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. 30 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతో మంది విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించి వారి ఉన్నతికి తోడ్పడిన పట్టెం శ్రీలక్ష్మి, మాచార్ల లీలా శ్రీనివాసమూర్తి, ఆకృతి హరివర ప్రసాద్ వీరి సేవలు విద్యా వ్యవస్థలో మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ ఉపాధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, కౌతారపు శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శి పడవల శివయ్య, జి సుబ్బారావు, ఎంవి ప్రసాద్, అవ్వాల అనురాధ, కందుల శ్రీనివాసరావు, కె నాగమల్లేశ్వరరావు, డి నాగేశ్వరరావు, టిఎల్ మోహన్, ఆరికాటి బాలసుబ్రహ్మణ్యం, జె శ్రీనివాసరావు, మాచెల వరప్రసాద్, కె నారాయణరావు, కె రామచంద్రరావు తదితర సంఖ్యలు పాల్గొన్నారు. జీవీఎస్ రామకృష్ణ, పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు తెనాలి పట్టణ శాఖ తరఫున పద్మశాలి ఉపాధ్యాయులు ముగ్గురు జూన్ 30వ తేదీన రిటైర్ అయిన సందర్భంగాను వెలగా వెంకటప్ప స్మారక అవార్డు గ్రహీత కటకం వెంకట ప్రసాద్ గారికి చక్కటి అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ముగ్గురు ఉపాధ్యాయులు వారి జీవితకాలంలో చేసినటువంటి సేవలను గుర్తించడం మరియు కటకం ప్రసాద్ గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలని గుర్తించి వారందరికీ కూడా అసోసియేషన్ తరఫున ఈరోజు అభినందన సత్కారం నిర్వహించడం అనేది జరిగింది. మరి మంచి మేధావులుగా ఆయా పాఠశాలలో పనిచేసిన క్రమంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి పద్మశాలి జాతి గర్వకారణంగా నిలిచినటువంటి ఆ ముగ్గురు ఉపాధ్యాయులకి చక్కటి అవార్డు పొందినటువంటి ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం తరఫున తెనాలి పట్టణ శాఖ తరఫున అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తాను. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి పట్టణ శాఖ అధ్యక్షులుగా తిరువిధుల నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. మరి ఈరోజు తెనాలిలో రాష్ట్ర కార్యాలయం నందు జూన్ నెలలో రిటైర్ అయిన హరివర ప్రసాద్ గారు, శ్రీలక్ష్మి గారు, అలాగే మూర్తి గారు, నెక్స్ట్ అవార్డు గ్రహీత వెలగా వెంకటప్పయ్య స్మారక అవార్డు గ్రహీత శ్రీ కటకం వెంకట ప్రసాద్ గారు ఈరోజు వారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మరి వారు సమాజానికి అలాగే సంఘానికి కూడా విశేషమైన కృషి చేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సంఘ అభివృద్ధికి పాటుపడటం అనేది జరుగుతుంది. వారిని పట్టణ శాఖ తరఫున గౌరవించడం అనేది, అభినందించడం అనేది మేము ఈరోజు వారికి సత్కారం చేసి వారి యొక్క గౌరవాన్ని మరింత పెంపొందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే వారు కూడా రిటైర్ అయిన తర్వాత ఇంకా అనేకమైన ఉన్నత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మంచి వాతావరణంలో వాళ్ళు కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి శాఖ మరియు రాష్ట్ర శాఖ తరఫున ఇటీవల గత నెల గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని అన్నమయ్య కళావేదికపై ఆమంచి వెలగా వెంకటప్పయ్య పురస్కారం అందుకున్న సందర్భంగా ఆ పురస్కారం నాకు లభించినందుకు, ఆ రోజు సత్కారం స్వీకరించినందుకు కుటుంబ సభ్యుల్లాగా నన్ను కూడా భావించి మా ఎంప్లాయీస్ సభ్యులందరూ నన్ను ఈరోజు సత్కారం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు ఊతం కల్పించిన మా సంఘ సభ్యులందరికీ మరియు నాకు వెన్నుదన్నులుగా నిలుస్తున్న తెనాలి పట్టణ మానవతా సభ్యులందరికీ కృతజ్ఞతలు. గుంటూరులో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులుగా పనిచేసిన మన్నే శ్రీనివాసరావు పదోన్నతిపై మండలంలోని పెదరావూరు పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులుగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పెదరావూరు డివిజన్ కు ఉన్న మంచి పేరును నిలబెడుతూ డివిజన్లోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సలహాలు సూచనల మేరకు పశుపోషకుల పశువులకు మెరుగైన సేవలతో పాటు తమ శాఖ ద్వారా లభించే ప్రయోజనాలను పశుపోషకులకు తెలియచేయడం ద్వారా పెదరావూరు డివిజన్ కు రాష్ట్రంలోనే ఓ గుర్తింపు తెచ్చేందుకు తమ సిబ్బంది సహకారంతో కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా వైకుంఠపురం వేద పండితులు వేదాశీర్చన చేశారు. తెనాలి పశు వైద్యశాల సహాయ సంచాలకులు బి నాగిరెడ్డి, నిడుబ్రోలు పశు వైద్యాల వైద్యులు టి కేశవరావు, విశ్రాంత విఎల్ఓ ఆలపాటి వెంకటరామయ్య సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు అండి. ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ గుంటూరు నుంచి చేస్తా పదోన్నతిపై డిప్యూటీ డైరెక్టర్గా తెనాలి తెచ్చుకున్నాను. తెనాలిలో ఈరోజు ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్నాను. ఇప్పుడు దాకా ఈ డివిజన్ ఒకప్పుడు పెదరావూరు అంటే మంచి
పేరుండేది. ఇప్పుడు కూడా అదే ఆ పేరుని నిలబెడతానని గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు, మనుమిశ్ర గారు, మిగతా పెద్దల సహకారంతో ఈ డివిజన్ ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. వెరికోస్ వ్యాధి సమస్యలు ఉన్న వారికి సాధారణ పరీక్షలతో పాటుగా 5,000 ఖర్చే పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేశారు. స్థానిక ఈ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాసిక్యులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వెరికోస్ వీన్స్ వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వెరికోస్ వైద్య శిబిరం ద్వారా సుమారుగా 100 మంది వెరికోస్ సమస్యలు ఉన్న వారు టెస్టులు చేయించుకున్నారు. వైద్య శిబిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు గుమ్మడి సరోజ్ బాబు, కార్యదర్శి కొల్లి రాజేంద్ర ప్రసాద్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, ఏషియన్ హాస్పిటల్ డాక్టర్ అనుష, డాక్టర్ స్వాతి, కోఆర్డినేటర్ శిల్పుంజి మధు, కార్యదర్శి ఈదర శ్రీనివాసరావు, ట్రెజరర్ జాస్తి నరేంద్ర, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బత్తుల వెంకటేశ్వరరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కన్నెగట్టి మురళీకృష్ణ, సెక్రటరీ ఎలెక్ట్ మల్లాది అర్జున్, ఉన్నవ సూర్యనారాయణ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. సుశ్రుత ఫౌండేషన్ వారును ఏషియన్ ఫౌండేషన్ వారు కలిసి నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంప్కి విశిష్ట స్పందన లభించింది. బాగా వచ్చారు జనం. మా తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో, ఈదర రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి విశిష్ట స్పందన వచ్చింది. ఈ సందర్భంగా దగ్గర 100-150 మంది పేషెంట్స్ వచ్చి చూపించుకున్నారు. నెక్స్ట్ ఒక 2 రోజుల్లో మళ్ళీ వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఆపరేషన్కి సంబంధించినవి అన్నీ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళే అన్ని సౌకర్యాలు కల్పించి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలిపెడతారండి. ఇట్లాంటి మెడికల్ క్యాంపులు ఈ రోటరీ తరఫున చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ఇంకా ఎన్నో చేయాలి. అందరు సహాయ సహకారాలతో, రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులందరూ సహాయ సహకారాలతో ఇంకా ఎన్నో చేస్తామని కోరుకుంటున్నాం. మరి ఈ శిబిరానికి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. గతంలో కూడా మా రోటరీ క్లబ్ వారు ఈ విధమైన శిబిరాలు 2 సార్లు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పేషెంట్స్కి 5,000 రూపాయల విలువైనటువంటి డాప్లర్ టెస్ట్, కలర్ డాప్లర్ టెస్టు, వేరికోస్ వీన్స్ టెస్టులు చేయటం జరుగుతుంది. వీరిలో ఎవరికైనా ఆపరేషన్ అవసరం అయితే వారిని హైదరాబాద్ తీసుకెళ్ళి 1,50,000 నుంచి 5 లక్షల వరకు అయ్యే ఆపరేషన్ ఖర్చులను కూడా వారే భరిస్తూ మరి వారికి ఆపరేషన్ కూడా చేయడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి ఈ విధమైనటువంటి మేము ఏర్పాటు చేసినటువంటి ఈ సౌకర్యాన్ని స్థానిక ప్రజలందరూ చక్కగా వినియోగించుకుంటున్నందుకు, మరి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు కూడా చాలా తృప్తిగా ఉంది. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు ఇంకా మెరుగైనటువంటి వైద్య శిబిరాలు కానివ్వండి, ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కానివ్వండి నిర్విఘ్నంగా చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ వెరికోస్ ఇబ్బందులతో చాలామంది రావడం జరుగుతుంది. వారికి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయటం కూడా జరుగుతుంది. ఆపరేషన్లు చేసిన వారు ఈరోజు చాలా బాగుంది అంటున్నారు. లేజర్ ట్రీట్మెంట్తో కానీ ఆపరేషన్లతో కానీ చాలామందికి దరిదాపు ఇప్పటికి 150 మంది పైగా వారికి వైద్యం చేయటం, వారందరూ మంచి ఆరోగ్యంగా ఉండటం, ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది మా ట్రస్ట్ ద్వారా కానీ రోటరీ క్లబ్ తరఫున కానీ చేయటం ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఇటువంటి క్యాంపులు ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. వచ్చే వారం ఇదే క్యాంపు కొల్లూరులో కూడా పెట్టబోతున్నాం. అక్కడ కూడా ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నవారికి ఉపశమనం ఇవ్వటం కోసం, లేకపోతే వాటిని ఆపరేషన్ ద్వారా కానీ లేకపోతే రేజర్ ట్రీట్మెంట్తో కానీ పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సహకరించిన ఏషియన్ హాస్పిటల్ వారికి, అట్లాగే సుశ్రిత ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొల్లిపర మండలం కుంచివర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నందు ఈ నెల 15వ తేదీ నుండి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో దీక్ష తీసుకునే స్వాములకు అవసరమైన దీక్షా సామాగ్రిని ఆదివారం ఆలయ ప్రాంగణంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త తన్నీరు శ్రీనివాసబాబు మాట్లాడుతూ దీక్షను స్వీకరించే స్వాములు దీక్షను సఫలీకృతం చేసేందుకు ఆలయం తరపున తమ వంతు సహాయ సహకారం అందిస్తామని అన్నారు.
కొల్లిపరం మండలం కుంచవరం పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో వేంచేసి ఉన్న మహామహిమాన్విత శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న క్రమంలో ఆ రోజున పెనుగొండ శ్రీ వాసవిపీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో 9 రోజుల శ్రీ వారాహి దీక్షమాలు వేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో దీక్షా వస్త్రాలు, మాలలు, అమ్మవారి లామినేటెడ్ ఫోటోలను భక్తులకు పంపిణీ చేశారు. కొల్లిపర మండల అభివృద్ధి అధికారి కె విజయలక్ష్మి ఆత్మీయ అతిథిగా పాల్గొని దీక్షా వస్త్రాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఆలయ ధర్మకర్త తన్నీరు శ్రీనివాస్ బాబు వివరించారు. ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ భక్తులు శ్రీ వారాహి అమ్మవారి దీక్షను స్వీకరించే అవకాశం వినియోగించుకొని శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎం రమణయ్య, కుర్రా శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త సతీమణి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న భక్తులంతా కూడా దీక్ష స్వీకరించి ఉదయం 15/7/2026 నుంచి దీక్ష స్వీకరించి 24/7/2026 దశమి రోజు ఈ దీక్షా విరమణ ఉదయం 8:30 నుండి కూడా దీక్షా విరమణ జరుగుతుంది. ఇది 9 రోజులు ఉంటుందండి. ఈ దీక్షలు తీసుకున్న వారు మన ధర్మకర్తలు తన్నీరు శ్రీనివాసరావు దంపతులు గారిని సంప్రదించి ఆ దీక్షా వస్త్రములు ముందుగా వచ్చిన వాళ్ళు తీసుకున్న తర్వాత ఈ దీక్షని స్వీకరించిన తర్వాత దీనికి 9 రోజులు ఈ దీక్ష ఉంటుంది. ఈ దీక్ష అపారమైన శక్తిని, జ్ఞానాన్ని, సంపదను, సస్యవృద్ధిని, శత్రుజయమును, పదవీ స్వీకారమును, వివాహమును, సంతాన ప్రాప్తి మొదలగు మనోభీష్టములు పొందుటకు ఒక మహత్తరమైన మహిమాన్వితమైన ఆధ్యాత్మిక సాధన. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఆగమ శాస్త్రం ప్రకారం కట్టినటువంటి ఏకైక దేవాలయం ఇది. రేపు 15వ తారీఖున స్వామివారు ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారు స్వయంగా ఇచ్చేసి మీ అందరికీ దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈరోజు ఈ దీక్షా వస్త్రాలని అంటే మీరు కొంత శారీస్ కానివ్వండి, అమ్మవారి ఫోటో కానివ్వండి, మా దీక్షలు తీసుకునడానికి మాలలు కానీ ఇవాళ ఇస్తే ఈ 2 రోజుల్లో మీరు ప్రిపేర్ అయ్యి 15వ తారీఖు మార్నింగే ఇక్కడికి రావాలి. స్వామివారు ప్రజ్ఞానంద సరస్వతి వారు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ఈ కొల్లిపర మండల డెవలప్మెంట్ అధికారిని గారు అయినటువంటి విజయలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు హెడ్ మాస్టర్ ఎడ్లపల్లి హై స్కూల్, అట్లానే మా యోగా గురువు గారు రమణయ్య గారు, అత్యంత ఆప్తులు మాకు మా మురళీ మనోహర్ గారు, విశాలాక్షి డాల్మిల్, వీళ్ళందరూ ఇచ్చేసి మీరు వచ్చిన భక్తులు కూడా మనం ఏ అడుగైనా కూడా ఒక్క అడుగుతోటి మొదలు పెడతాం. మన జీవితంలో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏదైనా ఒక సంకల్పం చేస్తే ఒక్క అడుగే మాకు అమ్మవారి ఇక్కడికి రావాలని అట్లా ఇచ్చేశారు. దాని ప్రకారం మా శాయశక్తులు మేము చేశాం. అమ్మవారి ఉత్సవాలు 15వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా జరుగుతాయి. మన అందరం కూడా దీంట్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. అమ్మవారు చాలా పవర్ఫుల్ మరి కాశీ మొత్తాన్ని కాపాడేది ఆ తల్లేను. అలాంటి తల్లి మరి ఎక్కడా లేదు, ఇక్కడ వచ్చింది ఆ తల్లి. ఇది అగ్రహారం, బ్రాహ్మణ అగ్రహారం అవటం వల్ల ఆ తల్లి ఇక్కడికి వచ్చింది. వాళ్ళు ఎప్పుడో చేసిన పూజల పుణ్యబలం వల్ల ఇక్కడికి వచ్చిందనమాట. కాబట్టి ఈ సంవత్సరంలో చాలామంది మేము గుడి ఉంటాం కాబట్టి పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలామంది నిష్టగా 9 ఆదివారాలు చేయటము, శుక్రవారాలు 18 శుక్రవారాలు చేస్తే మీరు ఏది అనుకుంటే అది అమ్మవారి కాళ్ళు పట్టుకోవడం మేమేం చేయక్కర్లా. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సామాజిక సేవా సంస్థ మానవతా నూతన కార్యనిర్వహణ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల గ్రంథాలయ ప్రాంగణంలో ఆహ్లాదభరితంగా కొనసాగింది. 2026-27 సంవత్సరానికి గాను నూతన కార్యనిర్వాహక కమిటీని సంస్థ తెనాలి శాఖ చైర్మన్ కొలసాని రామచంద్ర ప్రకటించారు. ఈ సందర్భంగా 10 మంది పేద కళాకారులకు మానవతా సంస్థ తరపున ఒక్కొక్కరికి 4,000 రూపాయల ఆర్థిక సాయం ఎంపిక చేసిన వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెల్త్ హాస్పిటల్ తెనాలి కార్డియాలజిస్ట్ డి ఉజ్వల తేజ మాట్లాడుతూ జీవన విధానం మీద ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, తెనాలిలో ఫుల్ టైం కార్డియాలజిస్ట్ వైద్య సేవలు అందించడం బాధ్యతతో కూడిన వైద్య సేవగా భావిస్తున్నట్టు తెలిపారు. హార్ట్ అటాక్ వచ్చిన వారిలో 50% మంది హాస్పిటల్కి రాకుండా మరణిస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తెరిగి ప్రాథమిక సేవగా ప్రతి ఒక్కరూ ఇంట్లో కొన్ని మెడిసిన్స్ ఉంచుకోవడం మంచిదని, అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవడం అవసరమని తెలిపారు. మానవతా సంస్థ సభ్యులకు ఎలాంటి సహకారం కావాలన్నా సేవా రూపంలో అందించడానికి ముందు ఉంటారని ఆయన తెలియజేశారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిన్న చిన్న మార్పులతోనే కమిటీని కొనసాగిస్తున్నామని, ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. రీజనల్ చైర్మన్ గా కొత్త సుబ్రహ్మణ్యం, చైర్మన్ గా శ్రీ కొలసాని రామచంద్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఓంకార ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా పి వాసు, సెక్రటరీగా పి వెంకట్, ట్రెజరర్ గా ఎస్వి శర్మ, జాయింట్ సెక్రటరీగా డివి సోమయ్య శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు. శ్రీ మవ్వ సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, గట్టమనేని నాగేశ్వరరావు గౌరవ సలహాదారులుగా నియమితులయ్యారు. కార్యక్రమంలో మానవతా సభ్యులు పాల్గొన్నారు.
తెనాల్లో అంటే ఉండే కార్డియాలజిస్ట్ ఎవరు లేరు అని నాకు చెప్పారు. నేను ఫస్ట్ నమ్మలేదు, ఇంత పెద్ద ఊర్లో కార్డియాలజిస్ట్ లేకుండా అందరు పేషెంట్లు ఏమైపోతున్నారు ఇప్పుడు దాకా అనేది. అంటే వచ్చి వెళ్తున్నారు కార్డియాలజిస్టులు, పొద్దున వస్తున్నారు, ఓపీ చూసి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఒకేలా నైట్ టైం ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఏంటి పరిస్థితి అనేది సారాలు కూడా నాకు చెప్పారు. బేసికల్గా నేను కొంచెం మీ అంత సర్వీస్ ఓరియంటెడ్ నాకు అప్పుడే రాకపోయినా కానీ నా వంతుగా నాకు సర్వీస్ ఓరియంటెడ్ ఉంది. సో హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి చోట్లే కాకుండా ఇటు వద్దామన్న రీజన్ కూడా అదే. తెనాలి ఇలాంటి చాలా ఊళ్ళో నిజంగా ఏంటంటే ఒక 50% ఇప్పుడు నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ డాక్టర్ దగ్గర రాకముందే 50% ఇంట్లోనే చనిపోతున్నారు. మిగతా 50% పేషెంట్స్ అట్లీస్ట్ మన దగ్గరలో ఉంటే, అట్లీస్ట్ చూపించుకుంటే పేషెంట్ బతికే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో మీరు గుంటూరు, విజయవాడ ఇంత దూరం వెళ్ళే టైం లేనప్పుడు ముందు మన లోకల్గా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒకసారి చూపించుకుంటే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అన్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం. కానీ ఫస్ట్ ఎప్పుడైనా చిన్న ఛాతీ నొప్పి కానీ ఏదైనా వస్తే మాత్రం అశ్రద్ధ చేయొద్దు, ఒకసారి చూపించుకోండి. లేదు అంటే నా నెంబర్ కూడా ఇస్తాను, జస్ట్ ఫోన్లో అయినా నాతో మాట్లాడండి. నేను కూడా సర్వీస్ ఓరియంటెడ్గానే ఉందామని సారాలు కూడా మాకు అదే చెప్పారు. సో మానవత చేసిన గొప్ప ఇనిషియేటివ్ ప్రతి చోట విద్యానిధి ఫామ్ చేయడం అనేది. సో అది రామచంద్రారెడ్డి గారు తెనాల మీద చాలా అభిమానం, వీలైనంత వరకు వస్తారు. ఈరోజు గుంటూరులో ఉన్నారు కానీ ఆయన ఇబ్బంది పెట్టడం లేక రిక్వెస్ట్ చేయలేదు. ఈ మధ్యకాలంలో కూడా వచ్చేయారు, గత నెలలో కూడా తెనాలకు వచ్చేయారు. మన కమిటీ అన్న సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా చెప్పన్నారు. కొత్త సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేయండి, చాలా చక్కగా కమిటీ నిర్వహిస్తున్నాము అని. అలాగే ఓంకార్ ప్రసాద్ గారు మళ్ళీ ప్రెసిడెంట్ అవుతున్నారు. ఈ సందర్భంగా అందరి తరఫున ఓంకార్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే మనందరికి సుపరిచితులైన చాలా మంచి వ్యక్తి. ఒక మాట ఎవరిని అందరూ అనిపించుకునే విధంగా ఎప్పుడు ప్రవర్తించిన ఆయన. బేసికల్గా ఈ కాలేజ్ స్టూడెంట్ కూడా అవటం నాకు చాలా సంతోషం, మన ఓంకార్ ప్రసాద్ గారు. అలాగే ఇప్పుడు వరకు ప్రెసిడెంట్ వాస్ గారు మ్యాన్ ఆన్ బీట్స్ అంటాం మేము. ఏం కావాలి, మ్యాన్ ఆన్ యాక్షన్ సీన్. మనకి ఏం కావాలన్నా, ఎవరికి ఏం కావాలన్నా మేము ఫోన్ చేసేది ఆయనకే. సార్ మాకు ఇది కావాలి, సార్ ఇది కావాలి అంటే ఇంకా అది అయ్యేంత వరకు చెప్పుకో. మా తెనాలకి మంచి పేరు తీసుకొచ్చి మంచి డాక్టర్గా మీరు తెనాలి ఎస్టాబ్లిష్ అవ్వాలని ఏంటి అంటే హాస్పిటల్కి మీకు అందరికీ మంచి పేరు, అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ నేను కృషి చాలా బాగుంది, అద్భుతంగా మంచి పని చేస్తున్నాం. ఇంకేదన్నా మీ దగ్గర కూడా సూచనలు తీసుకుని, మన సభ్యుల దగ్గర కూడా సూచనలు తీసుకుని వీళ్ళని మంచి పనులు చేద్దాం, సమాజాన్ని మేలు చేసే పనులు చేద్దాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బుర్రెపాలెంలో హల్చల్ చేస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్ర యూనిట్. ప్రతి సంక్రాంతికి బుర్రెపాలెం వస్తా చిత్ర హీరో జయకృష్ణ. తెనాలిలో చిత్ర యూనిట్ ను ఘనంగా స్వాగతించిన అభిమానులు. హెరిటేజ్ పాలు ఉత్పత్తులను స్వాగతించండి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఉద్యోగ విరమణ చేసిన గురువులను సత్కరించిన పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.